దేవుని ఆలయం ఏది? మన హృదయము దేవుని యొక్క ఆలయమై ఉంది. ఈ హృదయంలో ఉండవలసింది దేవుని యొక్క మాటలు, దేవుని వాగ్దానాలు కలిగి మనము ఉండాలి. రాత్రి ఒక మాట చెప్పడం జరిగింది, ఎన్ని కోట్లు ఇచ్చినా ఆయుష్ కొనుక్కోగలరా? ఎన్ని కోట్లు పెట్టినా ఒక వ్యక్తి యొక్క ఆయుష్ కొనుక్కోలేరు. ప్రపంచంలో ఎంత పేరు ప్రఖ్యాతులున్నా మరణము సంభవించకుండా ఒక వ్యక్తి తనను తాను కాపాడుకోగలడా? కానీ యేసుక్రీస్తు నమ్మిన వారు మరణించినను తిరిగి లేస్తారు. మరణించినను తిరిగి అదే మన క్రైస్తవుడి యొక్క నిరీక్షణ. ఆ నిరీక్షణకు కారణం యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానమే. మరి ఇది ఒక ప్రత్యేకమైన దినం. ఎందుకు ప్రత్యేకమైన దినం అంటున్నాను అంటే, తెలివిలేని వాళ్ళను ఏమని పోలుస్తారండి చెప్పండి? ఏమంటాము? గాడిద అంటారు. జంతువుల కల్లా గాడిదని ఏమంటారు? తెలివి లేదంటారు కాదా? మరి తెలివి లేనిటువంటి అందరూ చులకనగా చూసే ఆ గాడిదకు గౌరవాన్ని అనుగ్రహించిన దినమే ఈ మట్టలాదివార దినం. ఎందుకు ఆ గాడిదకు గౌరవం వచ్చింది? ఆ గాడిదకు గౌరవం రావడానికి, గాడిద వెళ్తూ ఉంటే దారి పొడవునా మట్టలు పరుస్తూ వస్త్రాలు వేస్తారా? గాడిదలు వెళ్తూ ఉంటే వేస్తారా? వెయ్యరు. కానీ ఈ సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థాన దినమున, మట్టలాదివార దినమున యేసుక్రీస్తు వారు గాడిద మీద ఎక్కినందువలన, గాడిద మీద ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకములో జీవించి ఉన్నప్పుడు ఆ గాడిదను యేసుక్రీస్తు వారు ఎక్కినందువలన గాడిదకు గౌరవం వచ్చింది. అందుకే వచ్చిందా? ఇంకెందుకైనా వచ్చిందా? యేసుక్రీస్తు వారు గాడిద మీద ఎక్కినందువలన ఆ గాడిద మీద వస్త్రాలు వేశారు. ఆ గాడిద కాళ్ళ కింద వస్త్రాలు పరుస్తూ మరి మట్టలు వేస్తూ ఆ గాడిదకు గౌరవం ఇచ్చారు. గాడిదకే గౌరవాన్ని ఇస్తే తన ప్రాణము పెట్టి కొన్న మనలను దేవాది దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించి దీవిస్తాడు? మనకి గౌరవ ప్రభావములు అనుగ్రహించి దేవుని సాక్షి బిడ్డలుగా ఉంచాలనే, దేవుని పిల్లలుగా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనకి గౌరవము రావాలి అన్నా మనలో ఏముండాలి అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మనస్సు మనము కలిగి ఉండాలి. ఈ దినమున, ఈ మట్టలాదివార దినమున ఒక అద్భుతమైన తీర్మానంలోనికి రావాలి. ఎన్ని రోజులు జీవిస్తున్నా, వెళుతున్నా, సంవత్సరాలు దీన్ని గడిచిపోతున్నాయి, నీ వయసు పైబడుతుంది, ఆయుష్ తరిగిపోతుంది, కానీ ఏ యొక్క ఆశీర్వాదము, ఏ యొక్క ఇంపార్టెంట్ అన్నది నీ జీవితంలో లేకుండా గడిచిపోతూనే ఉందేమో. ఈ దినమందైనా గాడిదకు గౌరవాన్ని కలుగజేసినట్టుగా మనలో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉంటే మనకు గౌరవ ప్రభావములు కలుగుతాయి. గౌరవ ప్రభావములను మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. మొదటి మాటగా నీవు ఒక వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి అంటే నీ వృత్తిని బట్టి కాదు, నీ భక్తిని బట్టి జ్ఞాపకం చేసుకుంటాడు. నీవు భక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారిని నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే, ఆయనకిష్టమైనట్టుగా నీవు జీవించినట్లయితే, ఎట్లా జీవించాలా కష్టమే అనుకుంటాం. ఏం చేయాలి అంటే ఒకటి, దూషణకు ప్రతి దూషణ చెయ్యకూడదు. మనల్ని తిట్టిన వారిని తిరిగి ఉంటామా? ఉండాలా అని ఈ మట్టలాదివారం తీర్మానము చేసుకున్న ఆ మాట రాగానే డబల్ వచ్చేస్తాయి. ఎక్కడున్నాడు దేవుడు నీలో? మనల్ని మనం పరీక్షించుకుందాం. మాట అంటానే 2 మాటలని తృప్తి పొందే జీవితం నీకు కావాలా? దూషణకు ప్రతి దూషణ చెయ్యక, కీడుకు ప్రతి కీడు చెయ్యక, ప్రభువు ప్రియబిడ్డగా దేవునికి ఇష్టమైనట్టు జీవించి దేవుడిచ్చే గౌరవ ప్రభావములను పొందుకోవాలా? మనం ఏం కోరుకుంటున్నాం? ఏది సెలెక్ట్ చేసుకుంటున్నాం? మందిరంలో ఉన్న కాసేపు దేవుని మాటలు విని తర్వాత మనం వెళ్ళిపోయి మరి ఒక మాట అంటే 4 మాటలని మళ్ళీ ఒక 10 మాటలు అనిపించుకొని ఆ మాటల గురించి ఆలోచిస్తూ నిద్ర రాక
నిన్ను నీవు పాడు చేసుకుంటూ సంతోషము లేక దేవుని సన్నిధికి ఇక రాక నీ జీవితం ఇక జీవించకూడదు. ఈ మట్టలాది వారి దినమున ఒక అద్భుతమైనటువంటి అనుభవంలోనికి రావాలి. నీ స్థితి నా స్థితి దేవుడికి తెలుసు. కట్టబడిన గాడిదనే చూసిన దేవుడు. నీ బంధకాల గురించి దేవుడికి తెలుసు. నీ బంధకాల నుంచి దేవుడు విడిపించగలడు. ఏ సమస్య నిన్ను బాధిస్తుందో దేవుడికి తెలుసు. ఆ సమస్య నుంచి దేవుడు విడిపించగలడు. ఏ యొక్క పరిస్థితిలో నీవు కృంగిపోతున్నావో తెలుసు. ఆ పరిస్థితి నుంచి నీకు విడుదల కలగజేయగలడు. మొదటగా నీ యొక్క హృదయాన్ని దేవుని ఆలయముగా మార్చుకొని దేవుని ఆరాధించేటటువంటి మంచి మనస్సు కలిగిన నీవు ఆ ఆరాధనకి యోగ్యుడైన దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాలి. చూద్దాం మత్తయి సువార్త. అందరం బైబిల్ ఓపెన్ చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో కూడానున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. చాలు. ఇక్కడ ఈ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్న మాట. మీ ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి. అక్కడ గాడిద పిల్ల, గాడిద కట్టబడి ఉంది. యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతంలో ఉంటే ఇంకొక ప్రాంతంలో కట్టబడి ఉన్న గాడిదను చూస్తున్న దేవుడు. ప్రియ బిడ్డ, ఈ దినమున ఏ బంధకాలతో నీవు కట్టబడి ఉన్నావో, ఏ బలహీనతలలో నీవు పట్టబడి ఉన్నావో, ఏ సమస్యలలో నీవు మునిగిపోతున్నావో వాటిని చూడడా? అక్కడ ఉన్నాడా? నీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళి ఒక గాడిద కట్టబడి ఉంటుంది, దాన్ని విప్పి తీసుకొని రండి అని చెబుతున్న దేవుడు. మరి ఇక్కడ ఆలోచించవలసింది ఏంటి అంటే, ఏ బంధకాలతో నీవు కట్టబడి ఉన్నా, ఏ బలహీనతలతో బంధించబడి ఉన్నా నీ స్థితి ఎరిగిన దేవుడు. గాడిద యొక్క ఆ కట్టబడిన స్థితినే చూసిన దేవుడు. మన కొరకు తన ప్రాణం పెట్టి మనలను కొన్న ఆ దేవాది దేవుని యొక్క ప్రేమ మనలను చూడదా? నిన్ను చూడదా? నీ స్థితిని మార్చదా? మార్చగలిగిన దేవుడు. ఏ బంధకాలలో నీవున్నా నిన్ను విడిపించగలిగిన దేవుడు. ఎంత ఇబ్బందిలో ఉన్నా వాటి నుంచి విడుదల దయచేయగలిగిన దేవుడు. నిన్ను చూస్తున్నాడు. చూస్తున్న దేవుడు. నాకెందుకు లేని వదిలేసేవాడు కాదు. గాడిదను, కట్టబడిన గాడిదను చూసిన దేవుడు. గడిచిన దినాలలో లేయా ద్వేషించబడుట చూచిన దేవుడు. లేయా ద్వేషించబడుటాన్ని చూచి ఆమె గర్భమును తెరిచిన దేవుడు. ఈ దినమున ఏ సమస్యలో నీవు కృంగిపోతున్నా నిన్ను విడిపిస్తాడు. నీవు చేయవలసింది ఏంటి అంటే, దేవునికి లోబడి జీవించాలి. దేవుడు చూస్తున్నాడన్న భయముతో జీవించాలి. ఈ యొక్క పని చేస్తే దేవుడికి ఇష్టము లేదు కాబట్టి నేను ఈ పని చేయను అన్న కమిట్మెంట్తో జీవించగలగాలి. కొన్ని పనులు చేసినప్పుడు మనకి ఇష్టం లేకుండా కొన్ని పనులు చేయవలసి వస్తుంది. ఆ పనుల వల్ల ఏమైపోతుంది అంటే, నీ ఆశీర్వాదాన్ని నీవు కోల్పోతావు, దేవుని కృపను కోల్పోతావు. దేవుడు చెప్పిన మాట వినకపోతే నీకు కలిగేది ఏంటి అంటే, దేవుడికి దూరం అయిపోతావు. దేవుడికి దగ్గరగా ఉంటే మేలా, దూరంగా ఉంటే మేలా? గాడిద మీద యేసుక్రీస్తు వారు ఎక్కుతూనే ఆ గాడిదకే గౌరవం వచ్చిందే. యేసుక్రీస్తు ప్రభువుల వారు మనలో ఉంటే, ఆయన మనతో ఉంటే మనకి గౌరవ ప్రభావములు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, మరి చాలా చక్కటి అద్భుతమైనటువంటి సాక్ష్యము కలిగి దేవుడికి మహిమకరముగా ఉండగలుగుతాం. ఈ దినమున, ఈ మట్టలాదివార దినమున కట్టబడిన గాడిదను చూస్తున్న దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. గమనించి నిన్నెవరు చూడట్లేదు. చాలామంది పరిస్థితి ఎలాగుంటుంది అంటే అండి, చిన్నగా పాపంలో జోరుకుపోవడానికి కారణం ఏంటి అంటే, నాకెవరు లేరు, నన్నెవరు పట్టించుకోరు, నన్నెవరు చూడట్లేదు, నా కొరకు ఎవరు బాధపడరు, ఇలా స్టార్ట్ అవుతాయి. అట్లా ఎప్పుడు స్టార్ట్ అవుతాయి తెలుసా? దేవుని ప్రేమను నీవు మరచినప్పుడు, దేవుడి సన్నిధికి నీవు దూరమైనప్పుడు, దేవుని శక్తిని నీవు ఆశ్రయించినప్పుడు. దేవుడు చెప్పిన మాట, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నా అంటే నువ్వేం ఆలోచిస్తున్నావు?
నన్ను వదిలిపెట్టేశాడు దేవుడు. అట్లా స్టార్ట్ అయిపోతాయండి. అట్లా స్టార్ట్ అయిపోయాక ఇక కొన్ని డేస్ గడిచే లోపల ప్రభు సన్నిధికి కానీ ఆశ ఆసక్తిగా రారు. ఏమైంది, ఎంతగా నేను మందిరానికి వెళ్తున్నా, నాకేమీ జరగట్లా, సమస్యలు ఇలాగే ఉన్నాయి. అట్లా అట్లా నిరాశ చెంది మందిరానికే దూరమై ప్రభువు సన్నిధికే ఇక దూరమైపోయి ఎంతోమంది జీవితాలలో ప్రభువు కృపను కోల్పోతున్నారు. అసలు నువ్వు మందిరానికి వస్తే కదా నీ యొక్క లోటుపాట్లను దేవుడు తెలియచేసుకుంటే సరిచేయబడతావు. నువ్వు మందిరానికి వచ్చి దేవుని మాటలు వింటే కదా నీ అధైర్యము నుండి బయటపడి దేవుని మాటల ద్వారా ధైర్యం తెచ్చుకొని బలపడతావు. అలాగే స్టార్ట్ అయిపోతుందండి. మేము ఎంతోమందిని చూస్తూ ఉంటాము. విశ్వాసులుగా ఉన్నప్పుడు చూసాము, సేవ స్టార్ట్ చేశాక చూసాము. కొంతమంది ఆశీర్వదించబడి ఇక మాకు దేవుడితో ఏమి పని అన్నట్టు ప్రభువుకు దూరం అయ్యేవారు కొందరైతే, కొందరు నాకు ఏమీ జరగలేదు, ఏమి జరగాలని దేవుడి సన్నిధికి వస్తున్నాం. ఏదో ఆశించి కాదు, దేవుని ప్రేమించి నువ్వు మొదటగా ప్రభు సన్నిధికి రా. అప్పుడు ఏం జరుగుతుందంటే రోమా 8:28 ఉంటుంది. దేవుణ్ణి చదవండి, చదువు మా క్రిస్టీనా. రోమా 8:28. అందరం చూద్దాం ఆ మాట. ఆమేన్. ఏం జరుగుతుందంట? దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలుకే జరుగును. అది జరగాలి ఇది జరగాలి కాదు, మొదటగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తే సమస్తము సమకూడి మేలుకే జరుగుతాయి. దేవుణ్ణి ప్రేమించడము నేర్చుకో. ఒక గాడిదకే గౌరవము కలిగిందే యేసుక్రీస్తు వారు ఉంటే నీ హృదయములో దేవుణ్ణి చేర్చుకొని గృహములో దేవుణ్ణి చేర్చుకో. దేవుని చేర్చుకున్న నీవు ఆయన ఉండేలా ఉండాలి. నీ హృదయము, నీ గృహము ఆయన నివసించేలాగా, ఆయన సన్నిధి ఉండేలా ఉండాలి. కొన్ని చోట్లకి వెళ్తే మేమే టీవీ ఆఫ్ చేయాల్సి వస్తుంది. మరి అర్థం కానట్టు ఉంటాం, ఏం చేద్దాం? ప్రార్థన చేయడానికి వెళ్తాము, పరిగెత్తుకొని అయ్యో పాపం ఈ సమస్యలో ఉన్నారు ఆ సమస్యలో ఉన్నారని వెళ్తే కన్ఫ్యూజ్లో ఉంటారు. మేము వెళ్ళిన కన్ఫ్యూజో పాపము లేక మాకు అలవాటు చేయాలనుకుంటారో. ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి గృహాల్లో ఉండాలని మనకు ఆశే కదా, ఆయన సన్నిధి మనతో ఉండాలని ఆశే కదా. నువ్వు టీవీ పెట్టుకొని టీవీ సీరియల్లో ఆనందిస్తూ యేసయ్యా నీవు ఇక్కడే ఉండు అంటే ఉంటాడా? ఇవన్నీ మనకు తెలియనివి కాదా? మనం ఆలోచిద్దాం. దావీదు అంటాడు కీర్తనల గ్రంథములో, చూద్దాం. హల్లెలూయా, స్తోత్రం. దోషము నేను అనుసరించను, ఏ దుష్కార్యము నా కన్నుల ఎదుట ఉంచుకొనను. ఓకే, 52వ కీర్తన 8వ చరణం చదువుదాం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను,
నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచియున్నాను. ఆమేన్. ఏమంటున్నాడు దావీదు? నేనైతే నా దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికయించి ఉన్నాను. ప్రియ బిడ్డ, ఈ మట్టలాదివార దినమైన, ఈ ప్రత్యేకమైన పునరుత్థాన దినమందైనా, ఇక నెక్స్ట్ వీక్లో మరి గుడ్ ఫ్రైడేలోకి వెళ్ళిపోతాం మనం. తర్వాత ఈస్టర్ అయిపోద్ది, రోజులు గడిచిపోతాయి. అలా కాదు, ఈ వారం ఒక ప్రత్యేకమైన వారం. గమనించి, నేనైతే నా దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటాను, దేవుని కృపయందు నమ్మిక ఉంచుతానని నీవు తీర్మానము చేసుకోగలిగినట్లయితే గాడిదకే గౌరవాన్ని అనుగ్రహించిన దేవుడు ఈ దినమున గౌరవ ప్రభావములతో నిన్ను దీవిస్తాడు. మత్తయి సువార్త చదువుదాం, 21:7 వచనాన్ని చదువుదాం ఇప్పుడు. ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల ఏం చేశారంట? దారి పొడుగునా బట్టలు పడిశారు. కొందరు చెట్లను నరికి వేశారు. గాడిదకు మట్టి అంటకుండా గాడిదకి ఏం చేశారు? బట్టలు పరిశారు. పరిశుద్ధులైన ప్రభువు పిల్లలుగా ప్రభువును మనము కలిగి ఉన్నట్లయితే ప్రశస్తమైన జీవితాన్ని, బలభరితమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. గ్రహించండి, గమనించండి. చాలామందికి ఆలోచన వస్తుంది, గౌరవం ఉంటేనే చాలా కడుపు నిండుతుందా, మా అవసరతలు తీరుతాయా అంటే, అవసరతలు అక్కర్లు తీర్చగలిగిన దేవుడు. ఒకానొక పట్టణంలో ఒక రాజు చాలా బిజీగా ఉంటాడు, కాదంటారా? రాజు ఎట్లుంటాడు? రాజు అనేవాడే బిజీగా ఉంటాడు. ఆ రాజుకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడట. ఆ కుమారుడు ప్రతి సంవత్సరము తన బర్త్డే రాగానే నాన్న దగ్గరికి వెళ్ళి తండ్రి గారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటే ఆ రాజకుమారుడికి సంవత్సరానికి సరిపడేటటువంటి డబ్బులంతా ఇచ్చి పంపించేవాడట. తిరిగి ఆ రాజకుమారుడు సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఒక పుట్టినరోజు రాగానే నాన్న దగ్గరికి వెళ్ళేవాడు. అలా గడిచిపోతూ ఉంది. తండ్రి కుమారుణ్ణి సంవత్సరానికి ఒకసారి కలుస్తూ ఉన్నాడు. ఒకానొక దినమున ఈ తండ్రి ఆలోచిస్తున్నాడంటే, చాలా రాజ్యాలు గెలుచుకున్నాడు, చాలా సంపాదించుకున్నాడు, కానీ తండ్రికి తృప్తిగా లేదు. కుమారుడితో గడిపిన ఆ సమయము, కుమారుడితో మాట్లాడిన సమయం, కుమారుడు తండ్రితో మాట్లాడిన సమయము చాలా సంతోషంగా ఉందంట. అట్లా అతను ఆలోచన చేశాడు, ఏంటిది, నేను రాజ్యము గెలుచుకున్నప్పటికన్నా, సంపద సంపాదించినప్పటికన్నా, యుద్ధములో గెలిచినప్పటికన్నా నా కుమారుడితో ఉన్న ఆ సమయమే సంతోషంగా ఉంది అని అర్థం చేసుకున్నాడట. కుమారుడితో ఏం చెప్పలేదు. తిరిగి కుమారుడు పుట్టినరోజు రాగానే, కుమారుడు తన రాజు దగ్గరికి రాగానే, రాజకుమారుడు ఇంకా సంవత్సరాలు గడుస్తున్నాయి, మా నాన్న ఇంకా ఎక్కువ ధనం ఇస్తాడు బహుమతులు అనుకుంటే కొంచెమే ఇచ్చాడట. ఎంత ఇచ్చాడు? కొంచెమే. వాడు వెంటనే డిసప్పాయింట్ అయిపోయాడు. మా నాన్నకు నా మీద ప్రేమ తగ్గిపోయిందా, మా నాన్నకు నేనంటే లెక్కలేదు. వాడి మనసులో ఆలోచనలు వచ్చేసాయి. ఆ తట్టుకోలేక అడిగేశాడు, డాడీ నువ్వు మర్చిపోయావు ఏంటిది అంటే చెప్తున్నాడు, నేను ప్రతిరోజు నేను ఇచ్చినది ఎంత తెలుసా, సంవత్సరానికి సరిపడిన డబ్బు కాదు ప్రియబిడ్డ, ఈ రోజుకు కావలసింది ఇస్తున్నా. తిరిగి రేపటి దినమున నువ్వు కలుద్దాం, అప్పుడు మళ్ళీ నీకు ఇస్తా అన్నాడట. అంటే ఆ రాజు ఏం ఆశించాడు? తన కుమారుడు తండ్రితో ప్రతిరోజు గడపాలనుకున్నాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కానీ మనకెప్పుడూ తక్కువ చేయడు. మనం ఆయనతో గడిపితే, మనం ఆయనతో గడిపినప్పుడు మనకు సంతోషము, దేవుడికి మహిమ. నీకు ఏ లోటు చేయడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయేమో, కానీ దేవుని పిల్లలను ఎప్పుడు ఆయన పస్తులుంచేవాడు కాదు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని ఆలోచించక, చింతించక, దేవాది దేవుని నీ హృదయములో చేర్చుకొని దేవుని యొక్క మనస్సు కలిగి జీవించినట్లయితే గౌరవ ప్రభావములు ధరింపచేస్తాడు. నీవు ఏ బంధకములో ఉన్న బంధకాల నుంచి విడిపించుటకు దేవుడు సిద్ధ మనస్కుడై ఉన్నాడు. లేచి నిలబడి తీర్మానం చేసుకో.